నమస్తే జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. ఇక దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి, బతుకమ్మ చీరల పంపిణీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏ విధంగా పంపిణీ జరుగుతోంది, ఇక వాతావరణ శాఖకు సంబంధించి కానీ కరోనాకి సంబంధించినటువంటి వార్తలు చూసే ముందు ప్రధానాంశాలు చూద్దాం. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మనమరాలకు అక్షరాభ్యాసం చేయించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. సీఎం కేసీఆర్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. బతుకమ్మ చీరలు చెక్కుల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. వెంటనే చెరువుగట్టు పనులు పునరుద్ధరించాలి. ఆకస్మికంగా చెరువులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి. పోచంపాడుకు పెరిగిన వరద ఉధృతి, 75,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 25 గేట్ల ఎత్తివేత, పర్యాటకులతో సందడిగా మారిన ఎస్ఆర్ఎస్పీ. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. కోటగిరిని పర్యటించిన టీసీసీబీ చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు, 3వ రోజు పూజలందుకున్న దేవతలు. ఆదివారం రాత్రి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 948 మందికి కరోనా నిర్ధారణ. ఇక వివరాలు చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. వారి పూర్ణ కుంభంతో ఆలయ పూజారులు స్వాగతం పలికారు. తన మనమరాలు శ్రేయకు అక్షరాభ్యాస పూజని అమ్మవారి సన్నిధిలో నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, వేద పండితులు కమిషనర్కు ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం అత్యంత ఆనుకూల. నిజామాబాద్ నగర అభివృద్ధి పనుల గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ అధికారులు, ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు, ట్రాన్స్కో అధికారులతో కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సంబంధించిన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా డివైడర్, సెంటర్ మీడియం, ప్లాంటేషన్ పనుల్లో నాణ్యత ప్రామాణికమని అన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ దండు
నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు, ట్రాన్స్కో అధికారులు మరియు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ క్యాంపు కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతులకు అనుగుణంగా తెలంగాణ పండుగలని ఘనంగా నిర్వహిస్తోందని, మన తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని, ఆటపాటలతో కోలాటాలతో పండుగ జరుపుకునే ఆడబిడ్డలు ఆనందంగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు మన ప్రభుత్వం నేతన్నకు బాసటగా వారికి జీవన ఉపాధి కల్పన కోసం బతుకమ్మ చీరల తయారీ చేనేత కార్మికులకు అప్పగించడం, నాడు పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు లేక మగ్గాలు నడవలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న చేనేత కార్మికులు నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేతి నిండా పనితో సంతోషంగా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి మరియు సంక్షేమం దేశంలోనే మొదటి స్థానంలో దూసుకు వెళ్తుందని, నిజామాబాద్ నగర ప్రజలు దసరా బతుకమ్మ పండుగలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితి నగరంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ పండుగని సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ కానుకగా ప్రతి బతుకమ్మ పండుగకి మరి చీరల్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి చేనేత కార్మికులను బతికిస్తూ మన సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు గత ప్రభుత్వాల్లో. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. రంగురంగుల డిజైన్లలో మరి దసరా పండుగ ఈ కరోనా సమయంలో వచ్చినటువంటి దసరా పండుగ కాబట్టి సోషల్ డిస్టెన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరూ జాగ్రత్త సేఫ్టీ మెజర్మెంట్ తీసుకొని పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. మోపల్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనమామ కట్నంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ఈరోజు నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని చెప్పారు. ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కమలా నరేష్, శ్రీరాములు, స్థానిక ఎంపీపీ లతా కన్నీరం తదితరులు పాల్గొన్నారు. ₹1,00,000 ఇంతకుముందు మా ఎంపీపీ సోదరిమని చెప్పినట్టు ₹1,00,000 మనకు కావాలంటే ఇవ్వడం మనకి చేపే కూడా ఇవ్వడం, అప్పు వాళ్ళని కూడా ఇవ్వడు, ఏదైనా వస్తువులు కూడా ఇవ్వడు. కానీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తను ఇచ్చిన మాట ప్రకారంగా ఆడపిల్లలు పుడితే గతంలో అయ్యో ఎందుకు పుట్టింది ఆడపిల్ల అంటుండే, ఆడపిల్ల ఆడపిల్ల పుడితేనే అట్లంటుండే. మనం ఇవాళ ఆడపిల్లలు పుడితే సంతోషపడుతున్నాం మనం. దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్. విషయం ఏంటంటే గతంలో ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయిని పెంచాలా, పోషించాలా, చదివియాలా, మళ్ళీ పెళ్లి చేయాలా, కట్నం ఇవ్వాలా, వేరేంటికి పంపించాలా. ఇది భారం అవుతుంది కుటుంబానికి. కానీ ఇవాళ అట్లా కాదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా ఇద్దరికి సమానంగా గౌరవం ఇవ్వాలి మనము. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వారి నాయకత్వంలోనే బాన్స్వాడ నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్ఛార్జి పోచారం సురేందర్ రెడ్డి పరిశీలించారు. సీసీ రోడ్లు, కల్వర్ట్లు, డ్రైనేజీ వ్యవస్థలను, ఎలక్ట్రిక్ మరియు నీటి వ్యవస్థలను, నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తూ ప్రస్తుతం జరుగుతున్న మరియు భవిష్యత్తులో చేయవలసిన అభివృద్ధి పనులను ప్రజాక్షేత్రంలో వివిధ వార్డులలో ఆయా వార్డుల మరియు ప్రజాప్రతినిధులతో కలిసి తిరుగుతూ
ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా మన ప్రియతమ నేత పోచారం సురేందర్ రెడ్డి తన డైరీలో ప్రజా సమస్యలను వార్డుల వారీగా రాసుకున్నారని అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే కోటగిరి మండలంలోని తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాలలో పలు విధములైన మౌలిక వసతులు మరియు టీఎంఆర్ జేసీ సంబంధిత విషయాలను టీఎంఆర్ అధికారులతో చర్చించారు. అదేవిధంగా కోటగిరి మండల ఉర్దూ మీడియం కళాశాలకు సంబంధించిన పలు విషయాలను అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించడం జరిగింది. ఈ పనులు మనకు ఏదైతే అభివృద్ధి పనులకి ఫండ్స్ శాంక్షన్ కాలేదు, తర్వాత గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే కోటగిరి పట్టణంలో ఎలక్షన్స్ అప్పుడు వాగ్దానం చేశారు, ఎస్డిఎఫ్ నిధులతో దాదాపు 1,35,00,000 సీసీ రోడ్లకు డ్రైన్లకు కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా స్టార్ట్ చేశాం. తర్వాత ఈ కరోనా వల్ల మార్చి నుంచి ఈ మేస్త్రీలు దొరకక కొంచెం ఆటంకం కలిగింది. మళ్ళా మేము ఇలా లోకల్ పట్టణంలో ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు పనులు మనం వాగ్దానం చేసినామో అవన్నీ జరుగుతున్నాయా లేవా, ఇంకేమైనా అవసరం ఉన్నాయా అని చెప్పేసి ఈ కార్యక్రమంలో కోటగిరి మండల జెడ్పీటీసీ శంకర్ పటేల్, గ్రామ సర్పంచ్, గ్రామ విండో చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మన ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పెద్దలు, విద్యార్థులు, గృహిణి తదితరులు అంతర్జాలంలో ఉన్న గేమ్స్ కు బానిసలుగా మారిపోతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ప్రజా ఆరోగ్యం మరియు అవగాహన కమిటీ జాతీయ కన్వీనర్ డాక్టర్ ఆకుల విశాల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సు ఈ రోజు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు ఆన్లైన్ లో నిర్వహించబడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పీకే దలాల్, ఉపాధ్యక్షులు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ పెద్ద చెరువు గట్టు అధికంగా కురిసిన వర్షాలకు కుంగిపోయిన విషయం తెలుసుకున్న శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నీటిపారుదల శాఖ అధికారులకు తక్షణమే చెరువుగట్టు పనులు పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే గన్నారం చెరువుగట్టుని పూర్తిగా మరమ్మతులు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు గడీల శ్రీరాములు, స్థానిక ఎంపీపీ రమేష్ నాయక్, జెడ్పీటీసీ సుమన, వైస్ ఎంపీపీ అంజయ్య, మాజీ సర్పంచ్ గంగాదాస్, నాయకులు పాషం కుమార్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నివాసం సందడిగా మారింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పడ్డటువంటి భారీ వర్షాల వల్ల మరి గట్ట కుంగిపోయి పలుగులు కూడా వెళ్ళినాయి. దాని కింద నుంచి సిపిచి కూడా వెళ్తూ ఉంది. రాత్రి నిన్నటి నుంచి చాలా పెద్దగా పగులు ఏర్పడి కట్ట కూడా కిందికి తగ్గిపోతూ ఉంది. ఒకవేళ కట్ట తెగిపోతే దాదాపు ఒక 100-200 ఎకరాల భూమి ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ పంట కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. కింద గన్నారం విలేజ్ కూడా ఉంది కాబట్టి ఆ గ్రామానికి కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. రాత్రి అధికారులను కూడా వారు ఇమ్మీడియట్గా ఆదేశించడం జరిగింది. బోధన్ మార్కెట్ కమిటీ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆర్డీఓ అన్నారు. రైతులు వడ్లు ఆరబెట్టి 17 మార్చర్ వచ్చేటట్టు చూసుకోవాలని దళారులను సంప్రదించరాదని సూచించారు. जितना भी तारीफ करे उतनी कम है. यहाँ पर जितने प्रोग्रेस हो रहे हैं, जितना अच्छा काम हो रहा है, हमारे तेलंगाना गवर्नमेंट से ही हो रहा है. तो इसके लिए हम केसीआर साहब को और हमारे एमएलए साहब को और कविता मैडम को हम जिस तरह जिता के लेके आ लिए. मैडम अभी मिनिस्ट्री मिल गई मैडम को, तो अपने पास और भी ज़्यादा तरक्की होते जाएंगी. तो बस दुआ करिए कि उनको मिनिस्ट्री मिल जाए ताकि अपनी तरक्की में कोई रुकावट ना आए, अपनी तरक्की आगे बढ़ते रहे इसी तरह. और सबको मेरे तरफ से बदकम्मा के शुभकामनाएं. అయితే మనము ఈ యొక్క బోధన్ హెడ్ క్వార్టర్లోని ఏఎంసీ వారి స్వాధీనంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మనం ప్రతి ధాన్యం గింజను కూడా కొంటాం కాబట్టి రైతులు ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడద్దు. వాళ్ళు 17% మాయిశ్చర్ వచ్చే విధంగా తీసుకొని వచ్చి కొనుగోలు కేంద్రంలో కనుక అది చేసినట్టయితే చివరి గింజ వరకు కూడా కొంటాం. మనకు ఎందుకు వరకంటే అన్ని మిల్స్లో కూడా అరేంజ్మెంట్ చేసాం, ట్రాన్స్పోర్టేషన్ కూడా దీనికి త్యాగం చేసాం. రైతు ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ జోకిన తర్వాత 3 రోజుల్లో ట్రక్ కదలగానే 3 రోజుల్లో అతని ఖాతాలో పేమెంట్ పడుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రాజేశ్వర్, ఎమ్మెల్యే సతీమణి ఆయేషా, ఫాతిమా, డీసీసీబీ డైరెక్టర్ గిర్దవార్ గంగారెడ్డి, ఎంఏసీ చైర్మన్ అర్చన, సూర్యకాంత్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. బాసరకు దర్శనానికి వెళుతూ నిజామాబాద్కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథిని రోడ్డు మరియు భవనాల శాఖ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బిగాల గణేష్. బంగారు మైసమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని గొరడిరెడ్డి సంఘ సభ్యులు తెలిపారు. శ్రీ బంగారు మైసమ్మ మాతా మందిరం సెంట్రల్ వేర్ హౌస్ వెనకాల దుబ్బా నిజామాబాద్లో శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజు భాగంగా గొరడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో జరపబడ్డాయి. ఈ సందర్భంగా గొరడిరెడ్డి సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. బంగారు మైసమ్మ మందిరం వద్ద ఈరోజు 3వ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ గాయత్రీ దేవి. ఈరోజు 3వ రోజు గురుడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కావున భక్తులు సామాజిక దూరం పాటిస్తూ కరోనా ప్రికాషన్స్ అవలంబిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. నగరంలో 27వ 37వ డివిజన్లలో R&B నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ ప్రారంభించారు. మరియు స్థానిక కార్పొరేటర్లు నారాయణ ఉమారాణి కలిసి ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోయిన కేసీఆర్ గారి మార్గదర్శకంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ ముందు చూపుతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో స్థానికంగా ఉన్న అత్యవసర పనులను త్వరితగతిన పరిష్కరించే విధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. 10 లక్షల అమౌంట్తోని ఏవైతే సీఎం అష్యూరెన్స్ ఫండ్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా 10 లక్షలతో ఈ రోడ్ పనులు సీసీ రోడ్ అనేది చేయించడం జరుగుతూ ఉంది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కరోనా ఉన్నా ఏదున్నా సరే ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మరి ఇలాంటి జిల్లా అభివృద్ధి పనులు కూడా ఎన్నో విధాలుగా చేయిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఫండ్ లేదు అని మాట రానివ్వకుండా ఎక్కడ కూడా అభివృద్ధి పనులు ఆగకుండా ప్రైవేటు పాఠశాలకు మెమోలను ఇచ్చిన మండల విద్యాధికారి రాజేశ్వర్ పాఠశాల విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకున్నట్లు మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాల మరియు నియర్ హై స్కూల్ కోవిడ్ నిబంధనలను అతిక్రమించి పాఠశాలలు నిర్వహించడం, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం తీవ్రంగా భావిస్తున్నట్లు కృష్ణవేణి ఉన్నత పాఠశాల యాజమాన్యానికి కూడా పలుమార్లు హెచ్చరించినా గానీ పదే తరగతులు నిర్వహించడం, 2 సార్లు మెమో జారీ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఒక ప్రకటనలో కూడా తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఏ పాఠశాలలు అతిథులు కారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి తరగతులు నిర్వహించడానికి అనుమతులు లేవని ఈ సందర్భంగా తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి గాని నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్ ఫీజు వసూలు చేయరాదని ఈ సందర్భంగా తెలియజేశారు. బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేయాలని, బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువుల వద్ద బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. సోమవారం చందూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మంజులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేత నన్నేసాబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగలో తగు సౌకర్యాలు కల్పించకపోవడంతో అక్కడక్కడ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల వద్ద ఘాట్లు ఏర్పాటు చేసి మెట్లు, లైట్లు, చెరువులో దిగే వ్యక్తులకు తాడు, అవసరమైతే గజ ఈతకాలను పెట్టి పండుగను నిర్వహిస్తే ప్రమాదాలు జరగవని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో బతుకమ్మకు సంబంధించినటువంటి పండుగలు చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేయడంలో కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాషాగౌడ్, వీర్యానాయక్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి సింగిల్ విండో పరిధిలో గల వారి కొనుగోలు కేంద్రాలను దొరవల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారు మోహన్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ప్రారంభించారు. మీడియాతో జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా రైతులు సంఘం వడ్లు ముందుగా రైతుల తరపున వారికి శుభాకాంక్షలు. రైతులు ఎవరూ కూడా ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్క గింజను రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేయటం, ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు సంఘం వాళ్ళు పెట్టి నష్టపోకుండా ప్రభుత్వం రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి చివరి గింజ వరకు వారు కొనుగోలు చేస్తారని చెప్పారు.
రైతులు పండించిన సన్నరకం బియ్యానికి 200 రూపాయలు బోనస్ ప్రకటించాలని కోరుతూ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో జిల్లాకు సంబంధించిన పిండో చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఎక్కడా వారి తడిసిన సొసైటీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని చైర్మన్లు పోచారం స్పీకర్ పోచారంతో కోరారని దర్పల్లి జెడ్పీటీసీ జగన్ తెలిపారు. ముందుగా రైతన్నలందరికీ కూడా కేసీఆర్ గారు ఏదైతే పిలిపించిండ్రో సన్నాలు వేయమని ఆ పిలుపు అందుకొని సన్నాలు వేసినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆ మద్దతు ధర అనేది మనకు ఒక 20 రూపాయలు తక్కువ ఉన్నా కూడా ప్రైవేట్ వారు కూడా ఇప్పుడు కొనే దీంట్లో ఉన్నారు. ఇంకొక 2-3 రోజులు అయితే ఊపందుకుంటుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన పడొద్దు. ఈ వర్షాలు దురదృష్టవశాత్తు పడి కొంతమేర నష్టం జరిగిన మాట వాస్తవం. దాని గురించి కూడా ప్రభుత్వం ఏదో ఒక స్టెప్ తీసుకుంటుందని చెప్పి ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారు మోహన్, నల్లమిల్లి సర్పంచ్ విజయలక్ష్మి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నగరంలోని 3వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి పరిధిలో గల గోపన్పల్లి గంగస్థాన్ ఫేజ్ 2 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 3వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దాదాపు 8,75,900 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే దీనికి సహకరించినటువంటి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ మున్ముందు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు శంకర్, సర్పంచ్, ఉప సర్పంచ్, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పరిధిలోటువంటి గోపంపల్లి మరియు గంగాస్థాన్ ఏరియా సంబంధించినటువంటి కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు సుమారు 9 చెక్కులు పంపించడం జరిగింది. సుమారు 8,76,000 చిల్లర అమౌంట్ చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ చెక్కులు ఇప్పించడంలో ముఖ్య పాత్ర పోసినటువంటి మా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మా యొక్క ప్రజల తరఫున ప్రతి ఒక్క లబ్ధిదారు తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని నందిపేట ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి అన్నారు. సోమవారం నందిపేట మండలంలోని కుద్రాన్పూర్ సొసైటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ప్రభుత్వాలు ముంచేలా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చి సాగునీరు ఇచ్చి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని హర్షణీయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాగర్, ఎంపీటీసీ ప్రవీణ్ రెడ్డి, వీసీడీలు పాల్గొన్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర ద్వారా చివరి వరిగింజ వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని అబ్బన్న తెలిపారు. నవ్విపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ ప్రవీణ్ మరియు సొసైటీ పాలకవర్గ ప్రజాప్రతినిధులు రైతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ నవ్విపేట సొసైటీ పరిధిలోని 10 గ్రామాల్లో రైతులు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గతంలో లాక్డౌన్ సందర్భంగా హమాలీల కొరతతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనగా ఇప్పుడు మాత్రం బీహార్కు చెందిన హమాలీలు అందుబాటులో ఉండటంతో ఎక్కువ శాతం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులు సన్నరకం వడ్లను పండించడానికి ముందుకు వచ్చి ఎక్కువ పెట్టుబడి పెట్టి స్ప్రేలు, ఫర్టిలైజర్ వాడటం జరిగిందని, వారు పండించిన పంటకు మాత్రం ప్రభుత్వం మద్దతు ధర తక్కువగా ఉందనే విషయాన్ని సీఎం కేసీఆర్ మరియు అధికారులు గ్రహించి వారికి మద్దతు ధర పెంచాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట దళారులను నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టారని, సన్నరకం వడ్లకు ఎక్కువ మద్దతు ధర కావాలని రైతులు కోరుతున్న విషయాన్ని పై అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు నివేదిస్తామని అన్నారు. పెట్టిన పెట్టుబడి వాళ్ళకు రావడం లేదని వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన రైతులను దృష్టిలో పెట్టుకొని సన్నరక వరి వేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారికి ఏదైనా మద్దతు ధర ఎక్కువ కల్పించాలని మేము మా మండల తరఫున మేమందరం హృదయపూర్వకంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గంగోని రాము, బాలగంగాధర్, కాంతం రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు నరసింహరావు, బుచ్చన్న, తెడ్డు పోషెట్టి మరియు రైతులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఎర్గట్ల మండలంలోని గుమ్మిరియాల్ గ్రామంలో గ్రామస్తులతో కోవిడ్-19 నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలంటూ గ్రామస్తులతో ఎర్గట్ల మండల పోలీసులు ప్రతిజ్ఞలు చేయించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో మరియు అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా వైరస్ బారిన ఎవరూ కూడా గురి కాకుండా ఉండేందుకు పోలీసులు గ్రామస్తులను చైతన్యపరిచారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఇతరులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కోవిడ్-19 వైరస్ గ్రామానికి రాకుండా యుద్ధం చేసి పారద్రోలాలని పోలీసులు గ్రామస్తులకు సూచించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం రోజు నందిపేట మండలం సిద్దాపూర్ గ్రామంలో దుర్గాష్టమి వేడుకలను మున్నూరు కాపు సంఘం వారు ఘనంగా నిర్వహించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజ రూపంగా భక్తులకు దర్శనమిచ్చింది. అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కుంకుమార్చన చేసి దేవిని కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. ఇక్కడ యూత్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ప్రోగ్రామ్ జరుపుతున్నందుకు. ఇలాంటి ప్రోగ్రామ్ జరపడం వల్ల వాళ్ళకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. చాలా థ్యాంక్స్ ఇలాంటి స్టెప్ తీసుకున్నందుకు. నందిపేట మండలంలోని షాపూరు, కుద్వాన్పూర్, నోత్పల్లి, చిన్నయానం తదితర గ్రామ సర్పంచులు వారి గ్రామాల్లో షాదీ ముబారక్ చెక్కులతో పాటు బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందించారు. సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయలేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి బతుకమ్మ, దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలను అందచేయడం జరుగుతుందని అన్నారు. పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక బిడ్డగా బతుకమ్మ సందర్భంగా చీరలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి నిలకడగా కొనసాగుతూ ఉంది. ఉదయం పెరిగిన వరద ఉధృతి మధ్యాహ్నం నుండి తగ్గిన సాయంత్రం 112,000 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్లోకి వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్టు అధికారులు 22 వరద గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. 1,091 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ ప్రస్తుతం పూర్తిగా నిండి ఉంది. దాంతో అధికారులు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న నీటిని వస్తున్నట్లుగానే బయటకు వదులుతున్నారు. ప్రాజెక్టు వరద ఉధృతి దృశ్యాలను తిలకించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పర్యాటకులను నియంత్రిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఈ డ్యామ్ చూడగలిగి తలుపు చూడగలిగి ఇంత మంచిగానే ఉన్నాయి. ఇంత మంచిగా ఈ వాటర్ బీటర్ అంత మంచిది చక్కగా మంచిగా ఇంకా ప్రశాంతంగా ఉన్నాయి. చక్కగా అభ్యర్థులు అప్పుడే ఉన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యాంలో మొత్తం నీటితో నిండి ఉంది. డ్యామ్ మొత్తం నిండి ఉంది. 91 అడుగుల నీటి నిల్వతో నిండి ఉంది. మహారాష్ట్రలో అన్ని డ్యామ్లు నిండిపోయి ఉన్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడడం వలన ప్రతి ప్రాజెక్టు అన్నీ నిండిపోయి ఉన్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి కూడా వరద నీరు వస్తున్నట్లు మనకు తెలుస్తున్నది. కందకుర్తి, త్రివేణి సంగమం నుండి నీరు చాలా వస్తున్నాయి మనకు. అయితే డ్యామ్ మాత్రం పూర్తిగా నిండిపోయింది. నీరు ఎలాంటి ప్రాజెక్ట్ అధికారులు మాత్రం 18 గేట్లను ఎత్తివేసి ఎగువ ప్రాంతాన్ని కిందికి గోదావరిలోకి క్రస్ట్ గేట్లను వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని బోధన్ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం 8, 34, 35 వార్డులలో ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా మరియు చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎతైషాం సోహెల్ మరియు మున్సిపల్ కమిషనర్ రామలింగం, కౌన్సిలర్లు షాంసున్నీసా బేగం, శ్రీకాంత్ గౌడ్, నాయకులు అశ్వాక్ పాల్గొన్నారు. ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో అనాథలుగా మారిన ఓ కుటుంబాన్ని ధర్మపురి సురేందర్ ఆదుకున్నారు. 49వ డివిజన్లో నిన్న రాత్రి ప్రమాదవశాత్తు కరెంటు షాక్ సర్క్యూట్ వలన తులసి వెంకటస్వామి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అన్ని సామాగ్రి కాలిపోవడం జరిగింది. ఈ సంఘటనలో వారు పూర్తిగా నష్టపోయారు. ఈ విషయాన్ని ధర్మపురి సురేందర్కు తెలియజేయడంతో వెంటనే ఆయన స్పందించారు. తన వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 948 మందికి కరోనా నిర్ధారణ అయింది.
దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,23,059కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ ఉదయం బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్కరోజే 4 మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,275కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,091 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. వీరిలో 17,432 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి తాజాగా మరో 1,896 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,686కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న 212 కొత్త కేసులు నమోదయ్యాయి. మోపాల్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనమామ కట్నంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ఈరోజు నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని చెప్పారు. ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కమలా నరేష్, శ్రీరాములు, స్థానిక ఎంపీపీ లతా కన్నీరం తదితరులు పాల్గొన్నారు. ₹1,00,000 ఇంతకుముందు మా ఎంపీపీ సోదరిమని చెప్పినట్టు ₹1,00,000 మనకు కావాలంటే ఇవ్వడం మనకి చేపే కూడా ఇవ్వడం, అప్పు వాళ్ళు కూడా ఇవ్వడు, ఏదైనా వస్తువులు కూడా ఇవ్వడు. కానీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తను ఇచ్చిన మాట ప్రకారంగా ఆడపిల్లలు పుడితే గతంలో అయ్యో ఎందుకు పుట్టింది ఆడపిల్ల అంటుండే, ఆడపిల్ల పుడితేనే అట్లంటుండే. మనం ఇవాళ ఆడపిల్లలు పుడితే సంతోషపడుతున్నాం మనం. దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్. విషయం ఏంటంటే గతంలో ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయిని పెంచాలా, పోషించాలా, చదివియాలా, మళ్ళీ పెళ్లి చేయాలా, కట్నం ఇవ్వాలా, వేరేంటికి పంపించాలా. ఇది భారమవుతుంది కుటుంబానికి. కానీ ఇవాళ అట్లా కాదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా ఇద్దరికి సమానంగా గౌరవం ఇవ్వాలి. మనము డిష్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మెంట్రాజ్పల్లి ప్యాక్స్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఏ గ్రేడ్ ధాన్యం ధర మరియు బి గ్రేడ్ ధాన్యం ధర మద్దతు ధర చెల్లిస్తున్నట్లు మెంట్రాజ్పల్లి సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతుల ధరలకు ధాన్యం మోసపోవద్దని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలోనే మొదటి సీఎం కేసీఆర్ అని, రైతుల పక్షపతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెంట్రాజ్పల్లి ఎంపీటీసీ దుంపాల సౌమ్య సుధీర్, సర్పంచ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు మెంట్రాజ్పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ రైతులందరి సమక్షంలో ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి మనం చూస్తున్నాం గత 10-15 రోజులుగా ఈ యొక్క వర్షం, ఈ వాతావరణం రైతులను ఇబ్బంది పెడతా ఉంది. మరి రైతులందరికీ కూడా మరి వాతావరణం దృష్టిలో పెట్టుకుని మరి వారికి కూడా ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉంటుందో అక్కడే ధాన్యాన్ని ఆరబెట్టుకుని మరి కేంద్రానికి తీసుకురావాలని సూచించడం. ప్రశాంతంగా కొనసాగుతున్న టీయూ డిగ్రీ ఎడ్యుకేషనల్ పరీక్షలు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల్లోని డిగ్రీ కోర్సులకు చెందిన పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా జరిగాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పాత నాగరాజు తెలియజేశారు. బీఎడ్ 2వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు మొత్తం 44 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 43 హాజరు కాగా ఒకరు గైర్హాజరు. ఎంఎడ్ 3వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం 16 మంది విద్యార్థులను నమోదు చేసుకోగా 15 హాజరు, ఒకరు గైర్హాజరు. ఎల్ఎల్ఎం 4వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం 12 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 12 మంది హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు జరిగిన డిగ్రీ 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం 930 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 834 మంది హాజరు, అందులో 96 మంది గైర్హాజరయ్యారు. బీఎడ్ 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం 107 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 100 మంది హాజరయ్యారు, అందులో 7 గైర్హాజరయ్యారు. ఎల్ఎల్బి 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ మొత్తం 6 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 4 హాజరయ్యారు, అందులో 2 గైర్హాజరయ్యారు. ఎంఎడ్ మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ మొత్తం 6 మంది ఉండగా అందులో 3 హాజరు, 3 గైర్హాజరు అయినట్లుగా ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈశ్వరి, రాజు, రమేష్, హనుమాన్లు, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నూతన హెచ్డిఎఫ్సి బ్యాంకును మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్, ఆర్డీఓ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్డిఎఫ్సి క్లస్టర్ హెడ్ ఇమ్రాన్ ఆలీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు సేవలు ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయని, ప్రజల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం చైర్పర్సన్ ఆర్డీఓను మాట్లాడుతూ ప్రజలు హెచ్డిఎఫ్సి బ్యాంకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు అనేక రకాల సేవలను అందిస్తోందని అన్నారు. అదేవిధంగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మరింత సౌలభ్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వరి, తెరాస నాయకులు పండిత్ ప్రేమ్, రంగన్న, ఫయాజ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కెట్లో బతుకమ్మ చీరల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలను అందజేశారు. అనంతరం మున్ను మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని, బతుకమ్మ సంబరాలను సుఖ సంతోషాలతో మహిళలు ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు తదితరులు ఉన్నారు. हमारे क्रिकेट में आरमूर मामड़पल्ली में जो केसीआर साहब हमारे जो बदकमा साड़ियाँ दे रहे, हर गरीब हमारे केसीआर साहब को, हमारे जीवन अन्ना को पूरा हर बात याद कर रहे हैं हमारे केसीआर साहब को. आज लॉकडाउन में भी हमारे केसीआर साहब साड़ियाँ भिजाए बोल तो बहुत तारीफ कर रहे हैं हमारे केसीआर साहब की. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ పవన్ మరియు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు ఆమె చీరలను అందజేశారు. అనంతరం చైర్పర్సన్ వినీత, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, మహిళలందరూ వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో చీరలు పొందాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అందరూ మర్చిపోతున్న సమయంలో కవితమ్మ గారు అందరికీ చేసుకునే విధంగా ఈ బతుకమ్మ పండుగని నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మలను పంపిణీ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఈ ప్రజలు, మన మహిళలు తీసుకొని వాటిని బట్టల పంపిణీ, బతుకమ్మ చీరలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావుని కలిసిన బీజేపీ నేత ధన్పాల్ సూర్యనారాయణ. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ దుబ్బాకలోని పలు సమస్యల మీద మాట్లాడి, దుబ్బాకలో రాఘు గెలుపు కోసం గ్రామం తిరిగి బీజేపీ జెండా దుబ్బాక ఎగరవేయడం ఖాయమని అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో వరి కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరిని విక్రయించాలని కోరారు. ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 3వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో బతుకమ్మ చీరలను స్థానిక కౌన్సిలర్ యనగంటి వరలక్ష్మి, లింబాద్రి గౌడ్ మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని అన్నారు. చీరల పంపిణీ గోవిందపేటలో ఘనంగా జరిగింది. ఈ ప్యాక్స్ చైర్మన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ బండమిది గంగాధర్, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని దసరా మరియు బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడు మండలంలోని ధోన్పాల్ గ్రామంలో ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దేవీ నవరాత్రి దుర్గామాత ప్రత్యేక పూజలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా పల్లకి ఊరేగింపు ప్రత్యేక పూజలు ప్రతిరోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులు మహిళలు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతిరోజు ఉదయం దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రభుత్వం ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం వేళ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలను సేవా పల్లకిలో మంగళ హారతులతో భక్తి కీర్తనలతో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. మండలాల వార్తలు ఏ విధంగా ఉన్నాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి పంచనామా చేయించారు. అనంతరం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఇల్లు పూర్తిగా కాలిపోవటం బాధాకరమని, ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ బారట రమేష్, నాయకులు పండిత్ ప్రేమ్, పవన్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మనుమరాలకు అక్షరాభ్యాసం చేయించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. బతుకమ్మ చీరలు, చెక్కుల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. వెంటనే చెరువుగట్టు పనులు పునరుద్ధరించాలి. ఆకస్మికంగా చెరువులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి. పోచంపాడుకు పెరిగిన వరద ఉధృతి, 75,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 25 గేట్ల ఎత్తివేత, పర్యాటకులతో సందడిగా మారిన ఎస్ఆర్ఎస్పీ. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. కోటగిరిని పర్యటించిన టీసీసీబీ చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు, 3వ రోజు పూజలందుకున్న దేవతలు. ఆదివారం రాత్రి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 948 మందికి కరోనా నిర్ధారణ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.